లోన్లు కేటాయించుకుంటారు లోన్లు పడ్డప్పుడు అదే మనకి అందరికి ఉపయోగపడాలి కన్నా ఇది కడితే వాళ్ళ మధ్యలో కడితే ఇటు స్థలం అయిపోవాలి అటు స్థలం ఇచ్చిన మధ్యలో కడితే అసలు స్థలమే ఉంటుందండి. అట్లాంటి మనకు అవసరమైతే తూర్పు మెల్లా ఉంటుంది. మనం చెప్పిన ఐడియా ఏంటంటే ఇటు 6 అడుగులు వదిలిపెట్టండి, అటు ఉన్నది మొత్తం అటు కట్టండి, అటు అసలు మరింత వదిలిపెట్టద్దులే. అటు వదిలిపెట్టి స్థలం ఉంది అటు ఉందండి రోడ్డు పెడితే తూర్పు పక్క 10 అడుగులు వదిలిపెట్టాలి, ప్రతి వదిలిపెట్టాలి. ఆలోచించేది ఎప్పుడు కూడా పడడం తూర్పు 6-10. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే ఇటు 10 వదిలిపెట్టి 20 వదిలిపెట్టారు. అది తప్పు, అడ్జస్ట్ చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు మరి మన ఇక్కడ ముస్లింలకి మన గతంలో నూతలపాడు పరమేశ్వరరావు గారు 20 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చాడు షాదీఖాన్కి. ఈ రోజున అది 40 లక్షలు శాంక్షన్ అయింది కాబట్టి దాన్ని రేపు రమేశాన్ గారు మన ఎమ్మెల్యే గారు సారథ్యంలో మేము శంకుస్థాపన చేసుకోబోతున్నాము. మరి ఇది షాదీఖాను మరి ప్లాను ప్రకారం కూడా పెద్దగా ఉంటే రేపు మనకు ఉపయోగపడిద్ది, ఎవరికైనా కానీ ఉపయోగపడిద్ది, ఏదైనా పనసనం చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ ఉపయోగపడిద్ది. కాబట్టి ఇది ప్లాన్ ప్రకారం ఈ 20 సెంట్లు ఎంత స్థలం ఉందో అంతలో అటు ఇటు వదిలిపెట్టి మొత్తం 20 సెంట్లలో షాదీఖాను కట్టాలని నేను కోరుకుంటున్నాం. మేము దానికి ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా వేరే ప్లాన్ ప్రకారంగా మళ్ళీ ప్లాన్ ఇచ్చి మళ్ళీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్కళ్ళు మన ముస్లిమ్స్ మొత్తం కూడా దీనికి అండదండలుగా ఉండి ఈ షాదీఖాను అయ్యిపోయే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇది ఒక కమిటీగా ఏర్పడి దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ గుమికూడిన పెద్దలందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ వచ్చి ఈ షాదీఖానా నిర్మాణం కొరకు సహకరిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ షాదీఖానా అనేటువంటిది మన స్వర్గీయులు నూతలపాటి పరమేశ్వరరావు గారు ముస్లిం కొరకు ఆయన ఎంతో దయాదూతంతో ఇచ్చారు. ఈ షాదీఖానా నిర్మాణానికి అందరూ పార్టీ వైడ్ కావాలని అందరూ కలిసి ముస్లిమ్స్ అందరూ కలిసి మన భాగ్యరావు గారు చెప్పినట్టు జడ్పీటీసీ భాగ్యరావు గారు చెప్పినట్లు అందరూ కలిసి దీని నిర్మాణం వరకు సహకరించి ఆ తర్వాత దీన్ని ఉపయోగించుకోవటంలో కూడా అందరూ మనస్పర్ధలు లేకుండా ఉపయోగించుకొని నూతలపాటి పరమేశ్వరరావు గారు ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ నేను సెలవు.